నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి విజ్ఞాన్ గారు. శాకుంతలం రిలీజ్ కోసం సమంత అభిమానులతో పాటు డిఫరెంట్ మూవీ అని అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు, రైట్? సో దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. మళ్ళీ పోస్ట్ పోన్ అయింది April 14th. ఎందువల్ల అంటారు? వాళ్ళ పోస్ట్ పోన్ అనేది మాత్రం పాపం వాళ్ళ కష్టాలతోనే వచ్చింది. గుణశేఖర్ గారి టీము అంటే వాళ్ళ టెక్నికల్ వర్క్స్ అనో ఏదైనా 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీసుకుంటున్నారు. ఇప్పుడు రుద్రమదేవి తర్వాత ప్రతాపరుద్రుడు అని అనౌన్స్ చేశాడు. ఏదో చిన్న బడ్జెట్ ఇష్యూస్ వల్ల అది ఎక్కలేదు. అండ్ ఆ టైంలో ఇంకా కుదరలా ఇంకా సెట్. ఓవరాల్గా సమంత గారితో శాకుంతలం అనౌన్స్ చేసిన తర్వాత అందరికీ బజ్ వచ్చింది, వాళ్ళు కూడా హ్యాపీ. కానీ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో ఈవిడ హెల్త్ బాగాలేకపోవడం వల్లనో బడ్జెట్ ఇష్యూ వల్లనో అలా వాయిదా వేసుకుంటూ వచ్చారు. సడన్గా వీళ్ళ టీంలోకి ఒక క్యారెక్టర్ ఎంటర్ అయింది దిల్ రాజు గారి రూపంలో. సరే, పెద్ద ప్రొడ్యూసరు, మంచి ప్రొడ్యూసరు అండ్ మంచి డిస్ట్రిబ్యూటరు, భారీగా రిలీజ్ చేసుకోవచ్చు, ఆయన మనతో ఉంటే మనకు ప్లస్ అని వీళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యే టైంలో వెంటనే ఆయన రిలీజ్ డేట్ ఇచ్చేసాడు, February 17th వేసేసుకోండి అని. పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ దాన్ని నమ్ముకొని వెంటనే ట్రైలర్ రిలీజ్ చేసుకున్నారు. అలాగే ఒక్కొక్కటి ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ సాంగ్స్ ప్రమోషన్స్తో ముందుకు వెళ్తున్నారు. అంత బాగానే ఉంది అనుకున్న టైంలో రిలీజ్ డేట్ని వాయిదా వేశారు దిల్ రాజు గారు. ఎంత పెద్ద దెబ్బ పడిందంటే నిజంగా అసలు ఈయన ఎంటర్ కాకపోయినా కానీ వీళ్ళకి అప్పటి వరకు ఏదో కొత్త బజ్ అవుతుంది. అండ్ రీసెంట్లీ యశోద హిట్తో సంబంధం కూడా కొంచెం ఉంది. వాళ్ళు అలా మెయింటైన్ చేసుకున్నా ఏదో ఒకటి సమంతకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ సింపతి కూడా ఉంది. సో అట్లా వీళ్ళు ఎప్పుడు డైరెక్ట్ వాళ్ళే ఏదో టైంకి వచ్చినా పాపం హిట్ కొట్టే వాళ్ళే. మధ్యలో ఈయన దూరి కూడా వాళ్ళని లైక్ ఎలా అంటే ఇబ్బంది పెట్టినట్టే. ఇప్పుడు ఈయన బిజినెస్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయంటే మళ్ళీ దాని February 17th కూడా ఆ డేట్ని ముందు ఎవరు లాక్ చేసుకున్నారంటే దాస్ కా దమ్కి అని విశ్వక్సేన్ లాక్ చేసుకున్నాడు. అలాగే అల్లు అరవింద్ గారేమో వినరో భాగ్యమో విష్ణు కథని ఆ డేట్కి లాక్ చేసుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు సర్ మూవీ కూడా ఆ డేట్ని ఫస్ట్ లాక్ చేశారు. ఈయన వస్తున్నారు అనే టైం కాడికి చాలా మార్పులు చేర్పులు జరిగాయి. బుట్టబొమ్మ లాంటి సినిమా ముందు రావడము అండ్ అలాగే రైటర్ పద్మభూషణ్ కూడా ముందు రావడం, ఇలా మొత్తం క్లమ్జీ అయిపోయింది. సరే, ఓవరాల్గా అట్లీస్ట్ ఈవిడకి దారిద్దాం సమంత గారికి అనే లోపు ఇది కాస్త వాయిదా పడేసరికి నెక్స్ట్ డేట్ కోసం వాళ్ళు చాలా తండాలు పడ్డారు. అండ్ సమంతకి ఇండైరెక్ట్గా ప్యారలల్గా హెల్ప్ చేసింది ఎవరు అంటే అఖిల్. యాక్చువల్గా అఖిల్ సినిమా అమిగోస్ కూడా ఇలాగే తంటాలు పడి లాస్ట్కి ఏప్రిల్లో సమ్మర్ డేట్ని లాక్ చేసుకున్నారు. ఆ టైంకి ఏంటంటే వీళ్ళు చిరంజీవి గారు బోలా శంకర్తో వస్తాను అని ఒక టాక్ వచ్చేసరికి వాళ్ళు కాస్త జూన్కి షిఫ్ట్ అయ్యారు. జూన్లో ఆది పురుష్ ఉంటుంది అని చెప్పరికి మళ్ళీ ఆగస్ట్ అని కాస్త అటని ఇటని తటస్థపడే టైంలో వాళ్ళు ఎప్పుడైతే జరుపుకున్నారో ఇదేదో డేట్ బాగుంది లాక్ అయిందని చెప్పేసి ఇమీడియట్లీ వీళ్ళు బ్లాక్ చేసుకున్నారు. సో ఇంత ఇష్యూ జరిగింది అటు. సో పోనీ చిరంజీవి గారు ఏమన్నా అనుకున్నట్టు ఇంతమందిని ఇబ్బంది పెట్టినట్టు ఆయన ఏమన్నా వస్తున్నారా ఇక్కడ ఏప్రిల్లో అంటే అది లేదు. మళ్ళీ అది కాస్త దసరాకి వెళ్ళిపోయింది. దసరాకి ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే మళ్ళీ సంక్రాంతి ఫైట్ రిపీట్ అవ్వబోతుంది. ఎప్పుడైతే NBK 108 విత్ మన అనిల్ రావిపూడి గారితో అనుకున్న సినిమా వాళ్ళు దసరాకి అనుకుంటే ఆ సినిమాకి నేను పోటీ వెళ్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అటు వెళ్ళిపోయాడు. మళ్ళీ దసరా కూడా సేమ్ వీళ్ళ ఫైట్ ఇది ఇట్లా ఉండబోతుంది. వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఇబ్బంది పెట్టకుండా కాస్త అటు ఇటుగా ఒక డేట్కి నాని దసరా వస్తుంది. మరి వీళ్ళ మధ్యలో సమంత ఎలా నిలబడుతుందని చూడాలి. వై బికాజ్ వాళ్ళ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేయాలంటే బడ్జెట్ 100 అయిపోయింది వీళ్ళకి ఆల్రెడీ. అంటే టెక్నికల్ పరంగా మొత్తం టెక్నాలజీ అన్ని చూసుకుంటే 100 కోట్లు దాటేసింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 120 to 130 చేస్తే అట్లీస్ట్ 100 పైగా చేస్తే ఓకే. కలెక్షన్స్ కూడా మినిమం 120-130 ఉంటేనే సేఫ్ గుణశేఖర్. లేదంటే మళ్ళీ రుద్రమదేవి పరిస్థితికే వస్తాడు. అది పరిస్థితి. ఇప్పుడు శాకుంతలం కూడా ఇంకో సీక్వెల్ అనుకున్నారు నెక్స్ట్. ఇప్పుడు ఇవన్నీ మహాభారతం నుంచి అల్లుకున్న కథలే. అటు రుద్రమదేవి కూడా చారిత్రాత్మక అల్లుకున్న కథే. అటు నుంచి సీక్వెల్స్ ఇటు నుంచి సీక్వెల్స్ ప్రతిసారి ప్లాన్ చేసుకుంటున్నారు కానీ అది ఎందుకో ముందుకెళ్ళట్లా. యాక్చువల్గా గుణశేఖర్ కి ఇప్పుడు అర్జెంట్ గా ఒక పెద్ద హిట్ కావాలి, కంపల్సరీ కావాలి. అండ్ శామ్ కి కూడా ఒక హిట్ పడాల్సిందే. ఎందుకనంటే యశోద తర్వాత తన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే
ఒకలాంటి తన గురించిన ఒక నెగిటివ్ టాక్ వెళ్తూ ఉంది. సో ఈ టైంలో మంచి హిట్ వస్తేనే ఇద్దరి కెరీర్కి మంచిది. ఎంత లైమ్ లైట్లో ఉన్నంత వరకునే ఎవరైనా సరే వన్స్ కాస్త పక్కకు జరిగారు అని అంటే ఆ ప్లేస్లో 100 మంది ఉన్నారు రేస్లో దూసుకుపోవడానికి. సో ఇప్పుడు ఇద్దరికి హిట్ కావాలి కాబట్టి మళ్ళీ ఏప్రిల్కి ఈ రిలీజ్ డేట్ వాయిదా పడడం ఇద్దరికి అంత ప్లస్ కాకపోవచ్చే. అసలు కాదు, ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. పాపం వీళ్ళు అదేదో ఏప్రిల్కి ఉందనుకుంటే ఏప్రిల్ 14th అంటే ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసుకుంటారు కదా. ఆ టైంలో ఏదో ఈవెంట్ ఏదో ప్లాన్ చేసుకుంటారు ప్రీ రిలీజ్. వాళ్ళకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఇప్పటి నుంచి ఒక ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ మార్చ్ అలా రిలీజ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రేమికులు యాక్చువల్లీ ఏమనుకున్నారంటే మంచి లవ్ స్టోరీ కదా, ప్రేమికుల రోజుకి బాగా కుదిరింది, పైగా శివరాత్రి కలిసి వచ్చిందని వీళ్ళు ప్లాన్ లేదు. అసలు ఆనందపడేలోపే షాక్, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది ఇది. అండ్ గుణశేఖర్ గారు ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే ఆయనకి చెప్పేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమాలో సినీ జోష్యులు పండితులు ఎలా చెప్తున్నారంటే పెద్ద లేడీ ఓరియంటెడ్ పెట్టి రుద్రమదేవి తీసావు, బాగా నమ్మకంతో పెట్టి తీసావు, అదేదో నీకు డిజాస్టర్ అయింది, ఇప్పుడు మళ్ళీ లేడీ ఓరియంటెడ్ పెట్టుకొని మళ్ళీ భారీ బడ్జెట్ పెడుతున్నావు, ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి. ఆ టైంలో ఏమో అనుష్క గారికి ఏమో ఒళ్ళు లావు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆవిడ ప్రాబ్లమ్స్ ఆవిడకు ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి సమత గారికి కూడా ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ ఇలాగే అవుతుంది, నీకే ఎందుకు ఇలా అవుతుందని భయపెడుతున్నారు ఆయన్ని. గుణ టీమ్ వర్క్స్కి ఏమో వాళ్ళకున్న ఒకే ఒక కాన్ఫిడెన్స్, నీలిమ గారికైనా సరే రీసెంట్ ఇష్యూస్లో అంటే ఈ పర్టికులర్ జోనర్లో ఈ దశాబ్ద కాలంలో కూడా మహాభారతం రామాయణ ఇతిహాసాన్ని బేస్ చేసుకొని మంచి స్టోరీస్ అనేవి రాలా. అండ్ నెక్స్ట్ వినసొం పైన మ్యూజిక్ కూడా ఈ మధ్యకాలంలో లేవు. అండ్ అంటే అర్థమయ్యేలాగా ఇప్పుడు ఎట్లా ఒక సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్తే వాళ్ళు పాడే పాటలన్నీ కూడా ఒకప్పటి పాటలే పాడతారే తప్ప వాళ్ళు నెగ్గుకు రావడానికి. ఈ మధ్య కాలంలో వాళ్ళు పాడడానికి ఏంటంటే సరైన సంగీతం ప్రాధాన్యంగా ఎలాంటి పాటలు లేవు. సో ఆ విధంగా అల్లుకున్న మంచి సాహిత్యం సంగీతం కుదిరిన పాటలన్నీ శాకుంతలంలో ఉన్నాయి. సో వీళ్ళు ఇక నుంచి అంటే ఒక కొత్త దానికి మేము తెరలేపాము అనే సిట్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ పాటలన్నీ ముందే వచ్చేసేసరికి కొంచెం చెప్పబడిపోయింది. అంటే ఇక నెక్స్ట్ రిలీజ్ అయ్యే టైంలో ఇప్పుడు ట్రైలర్ మర్చిపోతారు అందరు ఆబ్వియస్లీ. వీళ్ళు ఇంకొక కట్ ఏదైనా రిలీజ్ చేసుకోవాలి, అలా 2-3 ట్రైలర్ రిలీజ్ చేస్తే కథ అర్థమైపోతుంది. అది ప్రాబ్లమే మళ్ళీ. సో ఇలా ఉంది ప్రెసెంట్ వీళ్ళ సిచ్యువేషన్. అండ్ దిల్ రాజు గారు కనుక ఎంటర్ కాకపోయి ఉండున్నా బాగుండేది అనేది కొంతమంది అభిప్రాయం. కొంతమంది చెప్పొచ్చు, మరి కొంతమంది చెప్పకపోవచ్చు. మేబీ ఏం జరిగి ఉండేది అంటారు? ఆయనకి ఏమనిపించింది అంటే ఆశ తప్పు లేదు, సమత గారికి క్రేజ్ ఉంది, ఆయన ఎంటర్ అయ్యాడంటేనే ఫస్ట్ అర్థం చేసుకోవాలి దిల్ రాజు గారు బాగా తెలివైన ప్రొడ్యూసర్, తెలివైన డిస్ట్రిబ్యూటర్. ఆయన కొన్నారు, ఆయన కన్నుపడిందంటే కథలో విషయం ఉందని అర్థం. సో ప్యారలల్గా అందరు హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే అట్లీస్ట్ ఇలా విషయం ఉంది, అందుకే ఆయన అంత ఆశ చూపించారు అని చెప్పేసి. నెక్స్ట్ ఆయన పలానా టైంకి జరుపుతున్నారన్నా కూడా ఏమనుకుంటున్నారంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి కలెక్షన్స్ తక్కువ వస్తాయేమో, కాంపిటీషన్ లేని టైంలో వెళ్ళి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆయనకి కథ పట్ల అంత కాన్ఫిడెంట్ ఉంది, బాగా వచ్చిందేమో అని ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.